అమెరికా ఓ అందమైనటువంటి ఊహ, అద్భుతమైనటువంటి కళ, అలాగే అరుదైనటువంటి ఒక గమ్యస్థానం. ప్రతి ఒక్క చదువుకున్నటువంటి యువకుడు కానివ్వండి, యువతి కానివ్వండి, అమెరికా గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ కనుక మనం చూసినట్టయితే అమెరికాకు వెళ్ళటం అనేటువంటిదే వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి ఒక మైల్ స్టోన్గా కూడా ఉండేది. మరి టైమ్స్ అనేటువంటివి మారుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు చూస్తున్నట్టయితే ఒక లేటెస్ట్ ట్రెండ్ అనేటువంటిది మనకు అక్కడ చాలా స్పష్టంగా, విస్పష్టంగా మనకు కనిపిస్తోంది. అదేమిటి అంటే ఆ ట్రెండ్ కూడా ఇట్ ఈస్ అథెంటికేటెడ్ ట్రెండ్. అదేమిటి అంటే మనకు అక్కడ కార్నీజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అనేటువంటి ఒక సంస్థ చేసినటువంటి అధ్యయనంలో అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్ అమెరికన్స్లో నియర్లీ 4 out of 10 అంటే నియర్లీ 40% ఆఫ్ దెమ్ ఆర్ విల్లింగ్ టు రిటర్న్ బ్యాక్ టు ఇండియా. మరి ఎందుకు భారతదేశం వైపు మొగ్గు చూపుతున్నారు? భారతదేశానికి శాశ్వతంగా తిరిగి రావాలి అని తమ కలల ప్రపంచాన్ని వదిలిపెట్టి ఇక్కడికి రావాలి అని అనుకుంటున్నారు. ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికా ఒక 50 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేటువంటి ఒక్కసారి కనుక మనం ఎకానమీ వైజ్ కానివ్వండి, టెక్నాలజీ వైజ్ కానివ్వండి, అలాగే ఆపర్చునిటీ వైజ్ కానివ్వండి, మనం ఒక్కసారి అనలైజ్ చేసినట్టయితే ఒకప్పుడు అమెరికా అంటేనే అద్భుతమైనటువంటి ఒక గొప్ప ప్రపంచం. అసలు మనం ఊహించలేనటువంటి ఆపర్చునిటీస్కి అది నిలయంగా ఉండేది. మరి ఈరోజు మనం చూసినట్టయితే సాంకేతిక విప్లవం, గ్లోబలైజేషన్ ఇవన్నిటి వల్ల ఏమైందంటే ముఖ్యంగా ది ఎనార్మస్ పవర్ ఆఫ్ ది ఇంటర్నెట్ ఈ మొత్తం ప్రపంచాన్ని ఒక గ్లోబల్ విలేజ్గా మార్చేసింది. ఈరోజు ఉన్నటువంటి లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఇవంతా ఎలా ఉన్నాయంటే మనం అమెరికా అంటే ఇంతకుముందు వెళ్ళటం ఎంతో కష్టం, కానీ ఇప్పుడు వెళ్ళటం మాత్రం అసలు మామూలుగా ఎంతోమంది వెళ్ళగలుగుతున్నారు. మరి అంత ఈజీ అయిపోయింది. దీనికి కారణం సాంకేతికత, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఒక అప్వర్డ్ ట్రెండ్ అలా ఉంది కాబట్టి. కానీ ఇంత జరుగుతున్నా, సాంకేతిక విప్లవం ఉన్నా, అలాగే అగ్రరాజ్యంగా అమెరికా కొనసాగుతున్నా కూడా భారతదేశానికి శాశ్వతంగా మేము తిరిగి వెళ్ళిపోతాం అని అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయినటువంటి ఇండియన్స్ అనుకోవడం వెనక ఆంతర్యం ఏంటి అంటే ట్రంప్ సెకండ్ టర్మ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ సెకండ్ టర్మ్కు ముందు నుంచే కొన్ని ఆలోచనలు అక్కడ ఉన్నటువంటి ఇండియన్ అమెరికన్స్ మైండ్స్లో ప్రవేశించాయి. అదేమిటి అంటే క్రమంగా అమెరికాలో ఒక కొత్త ఒరవడి ప్రారంభమైంది. మనం డెమోక్రట్స్ కానివ్వండి, అలాగే కన్జర్వేటివ్స్ కానివ్వండి, ఏ పాలన వచ్చినా కూడా అక్కడ అమెరికన్స్లో ఒక కొత్త విధానం, ఆలోచన శక్తి బయలుదేరింది. అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్ అని. అలాగే ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పారు అమెరికా ఫస్ట్ అని. మరి నినాదం వెనక ఉన్నటువంటి అసలైన ఉద్దేశం ఏంటి అంటే వలస వచ్చేటువంటి వారిని మనం అరికట్టాలి. ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి సంపద కానివ్వండి, ఆపర్చునిటీ కానివ్వండి, గ్రోత్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, అవన్నీ ముందు తమ పౌరులకు అందాలి అనేటువంటి ఒక ఉద్దేశం అమెరికాలో కనిపిస్తోంది. ఇది కేవలం గవర్నమెంట్ని రన్ చేసే వాళ్ళల్లోనే కాదండి, సామాన్య ప్రజానీకంలో కూడా మన వనరులు, మన దేశం, మన సంపద, మనకున్నటువంటి ఇక్కడ ప్రతి విషయం కూడా పై చేయి మనదే కావాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. అసలు అమెరికా నిర్మాణం అనేటువంటిది చారిత్రాత్మకంగా మనం తీసుకున్నట్టయితే ఎంతోమంది వలస వచ్చినటువంటి వారి వల్ల ఏర్పడినటువంటి ఒక రాజ్యమే ఈనాడు అగ్రరాజ్యంగా పేర్కొంటున్నటువంటి అమెరికా. ఇట్ ఈస్ ది క్యుములేటివ్ అండ్ అక్యుములేటివ్ మెరిట్ ఆఫ్ సో మెనీ పీపుల్స్ ఫ్రమ్ సో మెనీ కంట్రీస్. మరి ఈ నేపథ్యంలో ప్రతి దేశానికి కూడా అమెరికా డెవలప్మెంట్లో ఒక షేర్ ఉంది, అలాగే ఒక పాత్ర ఉంది. అందులో ముఖ్యమైనటువంటి పాత్ర భారతదేశానికి కూడా ఉంది. అది ఇప్పటికి కూడా కొనసాగుతోంది. ఇంటెలెక్చువల్గా మనం చూసినట్టయితే కంప్యూటేషనల్, అలాగే మెడికల్, అలాగే లీగల్, ఇలాంటి డిఫరెంట్ డొమైన్స్లో చూసినట్టయితే భారతదేశం యొక్క మేధాశక్తి అనేటువంటిది ఎంత గొప్పది అంటే అక్కడ అగ్రరాజ్యంలో భారతీయుల యొక్క బుద్ధిశక్తిని గుర్తించారు. వాళ్లను ప్రధానమైనటువంటి పదవుల్లో ఇప్పటికి కూడా అక్కడ కొనసాగుతూ ఉన్నారంటే అక్కడ వారిపై ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారో మన వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవచ్చు.
మరి అలాంటి ట్రెండ్లో ఉన్నటువంటి దేశం నుంచి భారతీయులు క్రమంగా మళ్ళీ భారతదేశం వైపు వస్తున్నారు అంటే ఎంతో ప్రబలమైన కారణాలు ఉండాలి, ప్రధానమైన కారణాలు ఉండాలి. అందులో ప్రధానంగా 2 కారణాలను ఇప్పుడు మనం సూచించుకోవచ్చు. క్వాటో సంస్థ కూడా ఆ 2 కారణాలనే ధృవీకరిస్తోంది కూడా. మరి ఆ 2 కారణాలు ఏంటి అంటే, ఒకటి ఇన్ఫ్లేషన్. అమెరికాలో పెరుగుతున్నటువంటి ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత పెరుగుతోందంటే అసలు కాస్ట్ ఆఫ్ లివింగ్ను తట్టుకునేటువంటి స్థితిలో అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ లేరు. ఎందువల్ల అంటే వాళ్ళ యొక్క పిల్లల్ని పెంచడం కానివ్వండి, వాళ్ళ ఉద్యోగాలు చేసుకోవడం కానివ్వండి, అలాగే అక్కడ స్థానికంగా ఇళ్ళు కానీ వేరే ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుగోలు చేయాలి అంటే అది వాళ్ళకి చేతికి అందకుండా వెళ్ళిపోతుంది. మరి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇక రెండో ఆస్పెక్ట్ ఏంటి అంటే హై డిగ్రీ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. అసలు అమెరికాలో ఈరోజు మనం చూస్తున్నాం, ఎవరి ప్రాణాలకు కూడా సేఫ్టీ అనేటువంటిది లేదండి. ఆఫీస్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఇంటికి వస్తారనేటువంటి భద్రత లేదు, ప్రయాణంలో ఉన్నటువంటి వాళ్ళు తిరిగి వస్తారని భద్రత లేదు, అసలు బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తారో రారో అనేటువంటి భద్రత లేదు. ఇది కేవలం ఆఫీసెస్లోనో లేక అమ్యూజ్మెంట్ పార్క్స్లోనో కాకుండా ఈవెన్ స్కూళ్ళల్లో కూడా ఘోరాలు నేరాలు జరుగుతూ ఉన్నాయి. అసలు మ్యాస్ స్ప్రేయింగ్ ఆఫ్ బుల్లెట్స్ మనం చూసాం కొన్ని స్కూల్స్లో. అలాగే ఇన్నోసెంట్ చిల్డ్రన్ వాళ్ళు ఎలాంటి ఇష్టారీతిన కాల్చివేయటం, అలాగే రేషియల్ డిస్క్రిమినేషన్ అంటే కలర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ వల్ల ఈనాటికి కూడా భారతీయులు అక్కడ ఎంతో అవమానానికి గురి అవుతూ ఉన్నారు. అలాగే హత్యలకు కూడా వాళ్ళు ఆ దేశస్తులు వీళ్ళను హత్య చేయడానికి కూడా వెనకాడటం లేదు. మరి ఈ 2 ప్రబల కారణాల మధ్య ఉన్నటువంటి మరొక అంతర్లీనమైనటువంటి విషయం ఏంటి అంటే హై డిగ్రీ ఆఫ్ డిస్క్రిమినేషన్. అసలు భారతీయులు అంటే ముందున్నటువంటి గౌరవం కానివ్వండి, భారతదేశం అంటే ఇంతకు ముందున్నటువంటి ఒక పెద్ద రకమైనటువంటి ఒక చూపు కానీ ఆలోచన కానీ ఇప్పుడు లేదండి. అసలు ఇప్పుడు ఉన్నటువంటి న్యూ జనరేషన్లో అమెరికాకు వచ్చిన వాళ్ళందరూ కూడా అమెరికాపై ఆధారపడటానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళ దేశాల్లో ఏమీ లేక ఇక్కడికి వచ్చారనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా స్కూల్స్లో కానివ్వండి, ఆఫీసెస్లో కానివ్వండి, బయట మనం ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా కూడా హై డిగ్రీ ఆఫ్ అక్కడ ట్రోలింగ్ జరుగుతోంది, డిస్క్రిమినేషన్, అలాగే ఆన్లైన్ హేట్రెడ్ అనేటువంటిది పెరిగిపోయింది. అమెరికా సంపదను కొల్లగొడుతున్నారు, దోచుకుంటున్నారు, వీళ్ళందరూ కూడా మన సంపదలపై రాబందుల్లా వచ్చి పడుతున్నారు అనేటువంటి కొన్ని ఆలోచనలతో అక్కడ మెసేజెస్ ఫ్లాష్ అవుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇదంతా గమనిస్తున్నటువంటి భారత సమాజం అసలు మన దేశాన్ని వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఈ దేశానికి మనం కావాల్సినంత సర్వీసెస్ ఇచ్చాం, మన ఇంటెలెక్చువల్ ప్రావెస్ను ఉపయోగించి ఎన్నో రకాలుగా ఈ దేశాన్ని ఒక అగ్రరాజ్యంగా కావడంలో మన పాత్ర వహించాం. కానీ ఈరోజు మనకు ఒరిగిందేంటి చూస్తే అసలు అక్కడ ఉండడానికి ఇబ్బందులు, అలాగే అనునిత్యం అవమానాలు, అభద్రత, వీటి మధ్య అసలు మనం జీవితం గడపాలా. అన్నిటికంటే మనిషికి ముఖ్యమైనది ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ అని అంటాం. అది ఎప్పుడైతే డిమినిష్ అవుతూ ఆ కర్వ్ అనేటువంటిది పడిపోతూ ఉంటుందో డెఫినెట్గా ఆ ప్లేస్లో మనం ఉండటం అనేటువంటిది తగదు అని నిర్ణయించుకున్నటువంటి భారతీయులు మెల్లగా ఇంటి వైపు, భారతదేశం వైపు దృష్టి సారిస్తున్నారు. అలాగే మనం ఇంకో కారణం కూడా చూసినట్టయితే ఈ మధ్యకాలంలో అక్కడ రకరకాలైనటువంటి పొలిటికల్ ఇన్సిడెంట్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. అక్కడ ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల దేశంలో ఎవరు కూడా ఈ యుద్ధ వాతావరణాలు ఏర్పడి స్థిరత్వం అంటూ ఏమాత్రం మచ్చుకైనా లేకుండా ఉంది. మరి ఇంత అస్థిర వాతావరణంలో మనం కానివ్వండి, మన పిల్లలు కానివ్వండి ఎలా వృద్ధిలోకి రాగలుగుతారు అనేటువంటి ఆలోచనలు వచ్చిన భారతీయులు దీనికన్నిటికీ సరి అయినటువంటి సమాధానం మాతృభూమి అని భారతదేశం వైపు వాళ్ళు దృష్టిని సారిస్తూ ఉన్నారు. అలాగే మనం చూసినట్టయితే భారతదేశం నుండి వెళ్ళినటువంటి వీళ్ళు ఒక బ్రెయిన్ డ్రైన్ అనేటువంటిది క్రియేట్ చేశారు. ఇక్కడ ఐఐటీస్లో కానివ్వండి, ఇంకా ఉన్నతమైనటువంటి విద్యా సంస్థలు మన దేశంలో ఉన్నాయి. బోత్ ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ అండ్ డిఫరెంట్ డొమైన్స్, లీగల్, ఇలా చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ మైండ్ పవర్ను అమెరికన్ డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. దాన్ని బ్రెయిన్ డ్రైన్ అని అంటూ ఉన్నాం. మరి ఇప్పుడు ఈ భారతీయులైనటువంటి అమెరికాలో ఉన్న భారతీయులు తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం వల్ల
రివర్స్ బ్రెయిన్ డ్రైన్ కూడా మనం చూడవచ్చు. అమెరికన్ టాలెంట్తో, అక్కడ నేర్చుకున్నటువంటి విద్యలతో, అక్కడ నేర్చుకున్నటువంటి నైపుణ్యంతో తిరిగి భారతదేశానికి వచ్చి ఇక్కడ ఆ నైపుణ్యాన్ని, ఆ శక్తిని, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఫండ్స్ని ఇక్కడ వాడి భారతదేశంలో అద్భుతమైన పరిశ్రమలు, సంస్థలు నెలకొల్పడం ద్వారా భారతదేశాన్ని ఒక ఉజ్వలమైనటువంటి బాటలో తీసుకొని వెళ్ళగలరని కూడా అనిపిస్తోంది. ఏది ఏమైనా అమెరికాలో ఉంటున్నటువంటి భారతీయులు భారతదేశం వైపు మళ్ళీ వాళ్ళ దృష్టిని సారించడం అనేటువంటిది ఇది నిజంగా ఒక సంచలనాత్మకమైనటువంటి సమయంగా నేను భావిస్తూ ఉన్నాను. సరి అయినటువంటి దృక్పథం, సరి అయినటువంటి ఆలోచన, సరి అయినటువంటి ఒక నిర్ణయ శక్తితో గనక భారతీయులు మళ్ళీ భారతదేశం చేరుకుంటే భారతదేశ అభివృద్ధిలో వాళ్ళొక కీలకమైనటువంటి పాత్రను వాళ్ళు కూడా వహిస్తూ భారతదేశం యొక్క ఖ్యాతిని, విఖ్యాతిని కూడా పెంచగలరని నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.